ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘ అనుభవం, అపారమైన ప్రజాదరణ కలిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏహెచ్ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. టైగర్ ధామనగా జనహృదయ నేతగా పేరు పొందిన ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు, నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఆయన వేసిన పునాది బలమైనదని నాయకులు కొనియాడారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి 1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా కామైపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రామిరెడ్డి నారాయణ రెడ్డి, కమలాదేవి దంపతులకు 4 కుమారులు, 3 కుమార్తెలలో 3వ కుమారుడిగా జన్మించారు. ఆయన కుటుంబానికి రాజకీయ వారసత్వం ఉంది. ఆయన పెద్ద సోదరుడు వెంకటరెడ్డి కూడా సుజాతనగర్, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ వాయిస్. దామోదర్ రెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్న ఆ తర్వాత హై స్కూల్ విద్యను హైదరాబాద్లో పూర్తి చేశారు. డిగ్రీని వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం తుంగతుర్తికి చెందిన దేశ్ముఖ్ కుటుంబం ఉప్పునూతల సర్వోత్తమ్ రెడ్డి, కౌసల్య దేవిల రెండో కుమార్తె వరోధినేని దేవితో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. వారికి సర్వోత్తమ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జన్మించినప్పటికీ తుంగతుర్తికి అల్లుడిగా వచ్చిన ఆయన ఇక్కడే రాజకీయంగా ఎదిగి స్థిరపడటం విశేషం. వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో వారి పూర్వీకులు తుంగతుర్తిలో నిర్మించిన పట్టాభి రామచంద్ర స్వామి ఆలయానికి చైర్మన్గా వ్యవహరించారు. జనాకర్షణ నేతగా ఎదిగిన ఆయన తుంగతుర్తిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత విశిష్టమైన అంశం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం. కమ్యూనిస్టు యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన 4 సార్లు గెలుపొందడం విశేషం. 1985లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. ఇక 1989లో నల్గొండ జిల్లాలో గెలిచిన 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దామన్న ఒకరు. 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక. 1985, 1989, 2004లో ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి గెలుపొందారు. ఇక 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దామోదర్ రెడ్డి 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన 1992లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇక తర్వాత 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో టైగర్ ధామనగా గుర్తింపు పొందారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి ప్రజాసేవలో అత్యంత కీలకమైన అంశం గోదావరి జలాల సాధన. తుంగతుర్తి నియోజకవర్గ రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కృషి ఫలితంగానే గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకొచ్చారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి వెలిసేల వద్ద గోదావరి జలాలకు పూజలు చేయడం ఆయన చిరస్మరణీయ కృషికి నిదర్శనం. రామిరెడ్డి దామోదర్ రెడ్డి తన చివరి ఎన్నికల్లో 2014, 2018, 2023 వరుసగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన తర్వాత అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భౌతికాయాన్ని సందర్శించారు. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సంతాపం ప్రకటించారు. దామన్న లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరనే లోటని, ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.